మెంటల్ గా తెలంగాణ ప్రజలను అయితే ప్రిపేర్ చేసేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ విషయంలో సక్సెస్ అయింది. కొంత ఉచిత బస్సు మీద చాలా వరకు నెగిటివిటీ వచ్చినా కొంతవరకు కొన్ని కోట్లాది మహిళలు దాంట్లో ప్రయాణం చేస్తున్నారు. కోట్లాది మంది మహిళలు ప్రయాణం చేస్తున్నారు. దీంట్లో కూడా చాలా మంది దగ్గర దగ్గర ఉన్న టౌన్లలో 5,000కు 6,000కు జీతానికి గతంలో పోకపోయేది మహిళలంతా. ఎందుకంటే ఇప్పుడు ఒక పట్టణ కేంద్రానికి వాళ్ళ యొక్క జిల్లా కేంద్రానికి ఒక 15-20 కిలోమీటర్ల దూరంలో ఉండే భార్య భర్తలు ఎవరైనా ఉంటే దాంట్లో మహిళలను పనికి పంపించకపోయేది. సో హాస్పిటల్లో రిసెప్షనిస్టులుగాను, మెడికల్ షాప్లలో పనిచేయడానికో, బట్టల షాప్లలో పనిచేయడానికో, ఇట్లా రకరకాల మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయి కదా, వాళ్ళని గతంలో పంపించకపోయేది. తర్వాత ఉచిత బస్సు వచ్చిన తర్వాత ఆ వచ్చే 6,000కు 3,000 బస్ ఛార్జెస్ పోతాయి కదా. సో అట్లా కాకుండా ఇప్పుడు 6,000కు 6,000 మిగులుతున్నాయి. ఉచిత బస్సే కదా పోవచ్చు అని చెప్పేసి కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితుల్లో చాలా మంది వెళ్ళిపోయారు. సో ఉచిత బస్సు విషయం అట్లా కొంత మెల్లమెల్లగా కొంతవరకు అయితే సెటిల్ అయిపోయింది. ఆ తర్వాత ఫ్రీ కరెంట్. ఫ్రీ కరెంట్ అనేది చాలా వరకు ఇది సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. చాలా వరకు 200 యూనిట్ల లోపల వాడే వాళ్ళే చాలా మంది ఉంటారు కాబట్టి దాంట్లో వాళ్ళందరూ కూడా ఉచిత కరెంట్ అనేది ఖచ్చితంగా అందరు బెనిఫిట్ పొందుతున్నారు. కాకపోతే కొంత ప్రజలంతా చూసుకోవాలి, ఇష్టమైన వాడుతున్నారట. ఇదొకటి. తర్వాత గ్యాస్ సంబంధించి ఈ 500కే గ్యాస్ ఈ సబ్సిడీ సంబంధించి కొంతమందికి అకౌంట్లో కొంత టెక్నికల్ ఇష్యూ ఉండి కొంతమంది వాడచ్చు, కొంతమంది వాడకపోవచ్చు. ఇది అనుకున్నంతగా కొంత బ్లాక్ బస్టర్ అయితే కాలేదు. ఎందుకంటే ఇది డైరెక్ట్ గా నేరుగా చేతికి నగదు వచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి ఏదో అకౌంట్లో పడితే వీళ్ళు ఫస్ట్ బుక్ చేసుకోవాలి, పైసలు కట్టాలి, అది అకౌంట్లో పడితే రకరకాలుగా ఇది అనుకున్నంత ఇది ఒక ఆ వైబ్ని అయితే క్రియేట్ చేయలేకపోయింది గ్యాస్ అనేది. ఫ్రీ కరెంట్ కొంతవరకు పనిచేసింది. ఇక ఆ తర్వాత మేజర్ ఏదైతే ఉందో రుణమాఫీ అనేది పెద్ద కాంట్రవర్సీకి దారి చేసింది. రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ అయితే బిగున 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. అది కాస్త ఆలస్యం కావడం వల్ల అనుకున్నంత స్థాయిలో దీనికి ఆధారం రాలేదు. బట్ బెనిఫిటెడ్ అయితే చాలా మంది అయితే బెనిఫిట్ అయ్యారు. దాంట్లో చాలా మంది టెక్నికల్ ఇష్యూస్ తోటి చాలా వరకే కొంతవరకు అందలేదు, కొంతమంది కొందిని. దాదాపు 2 లక్షల రుణమాఫీ కూడా సక్సెస్ అయినట్టే. దాదాపు ఒక 65 to 70% అయితే హ్యాపీగా ఉన్నారని చెప్పుకోవచ్చు ఈ విషయంలో, రుణమాఫీ విషయంలో. ఇక ఆ తర్వాత ఇక ఎక్కువ రోజులు ఊరించి పెండింగ్ లో పడ్డది ఏదైనా ఉందంటే రైతు భరోసా.